శ్రీగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా ఈరోజు ఎన్నో పాసురం 20వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. అప్పుడే చూస్తూ ఉండంగానే 20 రోజులు గడిచిపోయాయి. నిన్నటి రోజున మనం ఎవరిని లేపాం? 20వ పాసురం 19వ పాసురం ఇవాళ 19. నిన్న కదా 18వ పాసురం స్పెషల్ పాసురం అనుకుందాం కదా, అందుకని ఇవాళ 19. సరే, నిన్నటి రోజున అమ్మవారి పాసురం అని చెప్పి అమ్మవారికి చక్కగా హారతి అది ఇచ్చాం, బాగుంది. ఈరోజు 19వ పాసురం. నిన్నటి రోజున అమ్మవారి యొక్క ఆశ్రయణ కూడా మనకి చాలా ముఖ్యమే. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని చేయి పట్టుకోగలిగామా, అమ్మవారి మనల్ని దగ్గరికి తీసుకుందా చాలు, ఇంకా అమ్మవారే స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి అమ్మవారిని ఖచ్చితంగా ఆశ్రయించాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. సరే, నిన్నటి పాసురంలో ఇంకొక విషయం కూడా తెలుసుకుందాం. ఏంటి? మనకి భగవద్ రామానుజుల వారు ఈ పాసురాన్ని ఎక్కువగా అనుసంధానం చేస్తూ ఉంటారు. తిరుప్పావేలో అన్ని పాసురాలు అనుసంధానం చేస్తారు. ముఖ్యంగా ఈ పాసురం దగ్గరికి వచ్చేసరికి స్వామివారికి ఒకసారి భావన ప్రకర్ష కలిగి అమ్మవారి యొక్క దర్శనం కలిగింది అని చెప్పి కూడా నిన్న ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ఈరోజు మరి తిరుప్పావే జీయర్ అని అంటారు భగవద్ రామానుజుల వారిని. మరి అమ్మవారికి కూడా ఒక పేరు ఉంది, యతిరాజ సోదరి అంటారు. యతిరాజులు అంటారనమాట. మనం భగవద్ రామానుజులకి ఇంకొక పేరు యతిరాజులు. ఆయనకి సోదరి ఎలా అయ్యింది? భగవద్ రామానుజులకిను ఆండాళ్ళ తల్లికి ఉన్న లింక్ ఏంటి అంటేట, ఆండాళ్ళ తల్లి మొక్కుకుందట, శ్రీరంగనాథునితో వివాహమైతే 108 గంగాళాల పాయసం నీకు సమర్పిస్తాను అని తిరుమాళియం సోలైలో ఉన్నటువంటి స్వామికి మొక్కుకుందట. కానీ ఇక్కడ శ్రీరంగం రావడం, శ్రీరంగంలో అందరూ చూస్తూ ఉండంగానే ఐక్యమైపోవడం జరిగింది కదా. మరి మొక్క అలా ఉండిపోయింది కదా. స్వామివారికి కలలో అమ్మవారు కనబడి చెప్పారు ఇలా అని. మరి మొక్కులు అలాంటివన్నీ పుట్టింటి వాళ్ళే కదా తీరుస్తారు. ఏదైనా ఇవ్వాలి అంటే పెళ్ళయ్యాక ఇవ్వాల్సింది ఎవరిస్తారు? పుట్టింటి నుంచే కదా వస్తాయి కానుకలైనా ఏమైనా. సరే, అలాగా పుట్టింటి తరపున ఇచ్చినట్లుగా ఆయన 108 గంగాళాల పాయసం స్వామివారికి కైంకర్యం చేయడం జరిగింది. నైవేద్యం పెట్టడం జరిగింది. ఇచ్చేశారనమాట, మొక్కు తీర్చేశారు. ఆ రకంగా పుట్టింటి సంబంధం చేత మనకి భగవద్ రామానుజుల వారిని ఆండాళ్ళ తల్లి యొక్క సోదరుడు అంటారు. అలాగే ఆవిడికి యతిరాజ సోదరి అని పేరు అనమాట. అది నిన్నటి పాసురంలో. మొత్తానికి నీలాదేవిని లేపుతారు. ఈ పాసురంలో నీలాదేవిని కృష్ణ పరమాత్మని ఇద్దరిని లేపుతారు. నిన్న ఎలా ఉన్నారు? నీలా కృష్ణులు ఇద్దరూ కూడా ఒకే మంచం మీద పడుకొని ఒకే రూమ్లో ఉన్నారు కదా. అక్కడ అమ్మవారిని లేపితే అమ్మవారి ద్వారా అయ్యవారిని లేపుతుందేమో అని చెప్పి నిన్న అమ్మవారిని లేపారు. వాళ్ళ కన్నులోంచి చూస్తారుగా. ఒక చేత్తో జగత్తుని పట్టుకుని ఉన్నారు అమ్మవారు, ఇంకొక చేత్తో కృష్ణ పరమాత్మని పట్టుకుని ఉన్నారు. ఈ జగత్తుని తీసుకెళ్ళి కృష్ణ పరమాత్మతో కలిపేటి ఎవరు కలుపుతారు అంటే అమ్మే కలపాలి. ఎప్పటికైనా అమ్మవారిని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళందరూ కూడా పరమాత్మ పాదపద్మాలకి చక్కగా వెళ్ళిపోతారు. మరి అచేతనములైనటువంటి కదలని వస్తువు కదా బంతి అన్నది. బంతికి ఏం ప్రాణం ఉంటుంది? బంతికి ఏం ఉండదు కదా. అటువంటి అచేతనమైనటువంటి బంతినే నువ్వు పట్టుకున్నావు కదా. మేము కదులుతున్నాం, మేము చేతనములో, మా శరీరంలో ప్రాణం ఉంది. మరి మమ్మల్ని కూడా అలాగే నీ స్పర్శ చేత మమ్మల్ని కూడా పునీతుల్ని చేయి, నీ స్పర్శ సుఖాన్ని మాకు కూడా కలగచేయి, మా శరీరంలో ఉన్నటువంటి తాపాన్ని పోగొట్టు అంటూ నిన్నటి పాసురంలో వేడుకున్నారు. అంటే ఎప్పుడైనా సరే అమ్మవారిని అమ్మవారిని ఆశ్రయించేంత వరకు అమ్మవారిని ఆశ్రయించాలి. లక్ష్మీదేవి అష్టోత్తరం, కుంకుమాష్టోత్తరం అన్ని ముందు మనం చేసేసుకుంటాం. వరలక్ష్మి వ్రతం నాడు చేసేసుకున్నంత వరకు ఓకే. అయిపోయాక ఖచ్చితంగా స్వామివారికి కూడా అష్టోత్తరము ఏదో చదివి తీరాల్సిందే. అంటే ఆశ్రయించినప్పుడు ఇద్దరు వేరువేరుగా కనబడినా కూడా వాళ్ళిద్దరు కూడా అవిభాజ్యము. వాళ్ళిద్దరిని విడదీయడానికి లేదు, ఇద్దరు ఒకళ్ళే. ఏదైనా సరే చదువుకోవచ్చు. ఏదైనా లేకపోతే శాంతాకారం భుజగ సైనం పద్మనాభం శ్రేయసం అదైనా చదువుకోవచ్చు. ఏదో ఒకటి
స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కలిపి సేవించాలి. ఇది అస్సలు మర్చిపోకూడదు. అలాగే పార్వతీ పరమేశ్వరుల్ని మీరు లలితా సహస్రనామం చదివేసి అబ్బా 4 సార్లు చదివేసాం 9 సార్లు చదివేసాం అనుకుంటారు కదా. చదివినా ఆ తర్వాత ఏం చేయాలి? ఏ శంభు స్తోత్రమో లేకపోతే శివమహిమ్న స్తోత్రమో ఏదో ఒకటి పరమేశ్వరుడిది చదవాలి. ఆయన చదివినప్పుడు అమ్మవారిది చదవాలి, అమ్మవారిది చదివినప్పుడు అయ్యవారిది చదవాలి. 2 చదవాలి. చిన్నదో పెద్దదో మీ ఇష్టం, చిన్నదో పెద్దదో ఆయనకి ఒక నమస్కారం చేసుకోవాలి. అంటే అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కూడా ఆశ్రయించాలన్నమాట. సేవించేటప్పుడు ఇద్దరిని కలిపి సేవించాలి. మీరు 1,00,000 తులసి పూజ చూసుకోండి, 1,00,000 చామంతి పూజ చూసుకోండి, ఏది చేసినా చివరిలో మళ్ళీ చేస్తారు, ఇద్దరికి కలిపే చేస్తారు. 1,00,000 తులసి అంటే స్వామివారికి చేస్తారు, అయిపోయాక లక్ష్మీ అష్టోత్తరం చదువుతారు. మీరు అబ్జర్వ్ చేయండి ఈసారి. 1,00,000 చామంతి అంటే అమ్మవారికి చేస్తారు, అయిపోయాక స్వామివారికి చేస్తారు. మీరు అడగండి కావాలంటే, లోపల ఆలయంలో చెప్తారు ఖచ్చితంగా. అంచేత అమ్మవారి ద్వారా పరమాత్మని ఆశ్రయించాం కదా మనంతా కూడా. అమ్మవారి ద్వారా ఎవరైతే తనను ఆశ్రయిస్తారో వాళ్ళంటే ఎక్కువ ఇష్టంట పరమాత్మకి. మరి ఎంత పైకి గంభీరంగా ఉన్నా చూడండి, మనం ఏదైనా అడిగితే అమ్మని అడుగు, అమ్మకి ఇష్టమైతే అంటారు నాన్నగారు, అమ్మని అడిగితే ఆ నాన్నగారికి ఇష్టమైతే అంటారు. చివరికి వాళ్ళిద్దరూ మాట్లాడుకునే చేస్తారు. అంటే అమ్మకి ఇవ్వాల్సిన గౌరవం అమ్మకి ఇచ్చేలా చేస్తారు స్వామివారు. అలాగే స్వామివారిని పూజించేటట్టుగా అమ్మ చేస్తుంది. ఇద్దరిని కలిపే మనం సేవించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏంటి, సరే పాపం వచ్చారు కదా వీళ్ళు, ఆమెకు సంబంధించిన వాళ్ళు వచ్చారు కదా, నేను వెళ్ళి తలుపు తీయాలేమో అని చెప్పి లేవబోతుంటే నీలాదేవి లేవనివ్వదు. ఎందుకని? మరి నీలాదేవిని కదా, నువ్వు ఇలా తీయాలి తలుపు, అలా తీయాలి, గాజులు గలగలాడాలి, చక్కగా నడవాలి, ఇన్ని షరతులు పెట్టారు కదా. అయినప్పటికీ తను వచ్చి కనుక తలుపులు తీయకపోతే అమ్మో అమ్మకి మా మీద ప్రేమ లేదనుకుంటారేమో, వాళ్ళకి ఏమైనా బాధ కలుగుతుందేమో, కృష్ణయ్య తీస్తే కృష్ణయ్యకే ప్రేమ ఉంది, అమ్మ చూసావా మనల్ని ఉపేక్షించింది అనుకుంటారేమోనని స్వామివారిని తీయనివ్వదు. తన కళ్ళతో వద్దు వద్దు అని చెప్పి వారిస్తుంది అనమాట. అది చూస్తారు వీళ్ళు. మరి కన్నలను చూస్తున్నారు కదా, చూసి అమ్మా నీకు ఇది న్యాయమేనా? ఆయన పోనీ నువ్వు తీయపోయావు, ఆయనైనా తీయనివ్వాలి కదా, ఇది నీకు న్యాయమేనా? కరుణతో ప్రేమతో మమ్మల్ని కాపాడేది మీరే కదా, నువ్వే ఇలా చేస్తావేంటి అని చెప్పి అంటారు. అంటే మనం చేసే సేవ ఇద్దరికి కలిపి చేయాలి. శూర్పణఖ చూడండి, సీతమ్మ వారిని పక్కన పెట్టి రామచంద్రమూర్తిని మాత్రమే కావాలని కోరుకుంది. ఏం జరిగింది? నశించిపోయిందా లేదా? రావణాసురుడు స్వామివారిని పక్కన పెట్టి అమ్మవారిని మాత్రమే కోరుకున్నాడు, ప్రాణం పోయిందా లేదా? అంటే నష్టం జరుగుతుందన్నమాట. వాళ్ళ యొక్క ఏ కోరిక కూడా పరిపూర్ణం కాదు. మన కోరిక పరిపూర్ణం కావాలి అంటే అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కలిపే సేవించాలి. అర్థమైందా? ఒక్కసారి ఈరోజు 19వ పాసురం కదా, ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని అప్పుడు పాసురంలో ఉన్నటువంటి అర్థంలోనికి వెళ్దాం. ఆండాల్ దివ్య తిరువడిகளே శరణం. குத்து விளக்கரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்ச சைனத்தின் மேலேறி கொத்தலர் பூங்குளர் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திறவாய் மைத்தடம் கண்ணினாய் நீயுன் மணாலனை எத்தனை போதும் துயிலெழ வட்டாய் கான் எத்தனை ஏலும் பிரிவாத்த கில்லாயால் தத்துவம் அன்று தகவேல் ஓரெம்பாவாய். ఆండాల్ దివ్య తిరువడిகளே శరణం. ఇప్పుడు వీళ్ళు లోపల చూస్తున్నారు కదా, ఆ గవాక్షం కన్నంలోంచి చూస్తున్నప్పుడు వీళ్ళిద్దరూట కుత్తు విళక్కరియ కోట్టు కాల్ కట్టిల్ మేర చుట్టూతో గుత్తి దీపాలు ఉన్నాయట. గుత్తి దీపాలు వెలుగు చూడగా దంతపు కోళ్ళు కలిగినటువంటి మంచం మీద పడుకుని ఉన్నారట. అంత వివరంగా చూశారు అంటే చూడండి, గుత్తి దీపాలు అంటే మనం ఇదివరకు మనకి లాంతర్ ఉండేది కదా, ఆ లాంతర్ ఇలా పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది, అది ఒకటే దీపం. అలా కాకుండా సెట్ అనమాట. మీకు మనకి చూడండి ఇంట్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుంటే సెట్ గుత్తిలో ఎలా ఉంటుంది, అలాంటి గుత్తి 5 ఉందంట. 5 దీపాలే. అలాంటి గుత్తి దీపాలు చుట్టూతో వెలుగుతూ ఉండగా గుత్తి దీపం దంతపు కోళ్ళతో చేసినటువంటి మంచం మీద పడుకుని ఉన్నారట. మరి ఇన్నాళ్ళు కృష్ణ పరమాత్మని చీకట్లో మాత్రమే కలుసుకోవడానికి వీలుండేది. వాళ్ళకి వెన్నెల దీపం శత్రువులు, ఎందుకంటే వెన్నెల్లో కలవడానికి లేదు. ఎవరన్నా చూసారంటే పెద్దవాళ్ళకి చెప్పేస్తారేమో అని భయం. పోనీ లైట్ వేసుకుని వెళ్దామా అంటే అది కూడా భయం. అందుకని పాప పడుతూ లేస్తూ చీకట్లో వెళ్ళేవారు. ఈవిడికి అలాంటి బాధ ఏమీ లేదు, హాయిగా
గుత్తి దీపం, పైగా ఒక దీపం కూడా కాదు, 5 దీపాలు ఉన్నటువంటి గుత్తి దీపం పెట్టుకొని మరి శ్రీకృష్ణ పరమాత్మని ఆ వెలుగులో చూస్తూ అందమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుభవంలో ఓలలాడుతూ తాదాత్మ్యంతో ఉందిట అమ్మవారు. అంతటి భాగ్యం అమ్మ, నువ్వు ఎంతటి భాగ్యవంతురాలివి. మరి ఆ భాగ్యం మాకు కూడా కలగజేయాలిగా. ఈరోజు మమ్మల్ని పెద్దవాళ్ళంతా తీసుకొచ్చి కృష్ణుడికే చెప్పేశారు కాబట్టి ఈరోజు మాకు బెంగలేదు, మేము కూడా దీపంలో చూడగలం. కాబట్టి నువ్వు ఎలాగైతే గుత్తి దీపాలు పెట్టుకుని చూస్తున్నావో ఆ వెలుగులో పరమాత్మని, అలాగే ఆ భాగ్యాన్ని కూడా మాకు కూడా కలిగించు. మేము కూడా అలా స్వామివారి యొక్క దివ్య ముఖమండలాన్ని చూస్తాము, అది మాకు కూడా. పైగా ఆ మంచం మీద మీరిద్దరూ మాత్రమే ఉండడం ఏంటి, మాకు కూడా మీతో సమానత్వం కావాలి కదా. మరి తల్లి తండ్రితో పాటు పిల్లలు ఉంటేనే కదా నిండుదనం. మీరిద్దరూ చక్కగా మంచం మీద పడుకున్నారా, మేమేమో మంచులో మమ్మల్ని బయట వదిలేశారా, ఇది ఏమన్నా బాగుందా మీకు అసలు? మమ్మల్ని కూడా ఆ మంచం మీదకి తీసుకెళ్ళాలి కదా. మేము కూడా ఆ మంచం మీదకి చేరి మీతో సమానంగా ఉండి మేమందరం కూడా కృష్ణానుభవాన్ని పొందుతాము. మాకు ఆ భాగ్యాన్ని కలిగించు. మేము కూడా మీ సన్నిధిలో సేవించుకుంటాం, మీ సన్నిధిలో మేము ఉంటాం. మీ ఇద్దరు ఉండడం మాకు ఇష్టమే, మీ ఇద్దరితో పాటు మీరున్న సన్నిధిలో ఉండడం మాకు ఇంకా ఇష్టం. మేమేమో ఎక్కడో బయట నుంచి ఉన్నాం, మీరేమో లోపల హాయిగా చక్కగా మంచం మీద పడుకుని ఉన్నారు. కాబట్టి మమ్మల్ని కూడా కొంచెం లోపలికి రానివ్వండి అమ్మా అంటున్నారు. రామచంద్రమూర్తి సీతమ్మ వారుట ఈ వనవాస సమయంలో పర్వత పానుపుల మీద నడుస్తూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే లక్ష్మణస్వామి చాలా ఆనందించేవారట. ఎందుకంత ఆనందం? అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని ఒకేసారి సేవించుకునే భాగ్యం నాకు కలిగింది కదా అని ఆనందించేవారట. హనుమ కూడా చూడండి, సుగ్రీవుడు చూడండి, పోని సుగ్రీవుడికి ముందర అమ్మవారి యొక్క కటాక్షం కలిగాక స్వామివారి యొక్క కటాక్షం కలిగింది. వాళ్ళిద్దరిని సేవ చేసుకుని వాళ్ళిద్దరికి అమ్మవారికి పరోక్షంగా ఆ నగలవి చూపించి జాడ ఎక్కడుందో చెప్పే దానిలో సహాయం చేశాడు, స్వామివారికి సహాయం చేశాడు. అందుకని చెప్పి ఆ ఆనందంతో ఆహా వాళ్ళిద్దరినీ సేవించుకునే భాగ్యం నాకు కలిగింది కదా, ఇలాగే మేము కూడా ఆనందిస్తాం అమ్మా, మీ ఇద్దరిని కలిపి సేవించుకుంటాం. అమ్మవారిని ఏమంటారంటే మంగళ దీపరేఖాం అంటారు. అమ్మవారి చూడండి, మనం దీపం వెలిగిస్తాం, దీపం వెలిగించాక దీపారాధన శ్లోకం చదువుకుంటాం. ఒకవేళ మనకి దీపారాధన శ్లోకం రాలేదే అనుకోండి, దీపలక్ష్మి నమోస్తుతే అని నమస్కారం చేసుకుంటాం. కాస్త కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షంతలు వేసి, లేకపోతే దీపారాధన దగ్గర ఒక పుష్పం పెట్టి దీపలక్ష్మి నమోస్తుతే అంటాం. దీపమే లక్ష్మి, లక్ష్మీదేవి కదా దీపం అంటే. సాయంకాలం లైట్లు వేస్తాం, లైట్లు వేయంగానే ముందు దీపానికి నమస్కారం చేసుకుని పెరుమాళ్ళకి నమస్కారం చేసుకుంటాం, అవునా కదా. అవన్నీ మనకి పూర్వకాలం నుంచి వస్తేవే, అవునా. దీపలక్ష్మి అమ్మవారు మంగళ దీపరేఖ, గుత్తి దీపము వెలుగుచుండగా, దీపం అంటేనే వెలిగితేనే దీపం అంటాం, వెలిగితేనే దీపం అంటాం కదా. మళ్ళీ వెలుగుచుండగా అని ఎందుకు పెట్టారు ఉపమానం అంటేట, అసలు వెలగని దీపం ఒకటి వెలిగే దీపం ఒకటి ఉంటుందంటే 2 ఉండవు కదా. దీపం అంటేనే వెలుగుతోంది, వెలుగుతున్న దాన్ని దీపం అంటాం. అంటే దీపం ఏం చేస్తుంది, దీపం తనని తాను ప్రకాశింప చేసుకుని చుట్టూ ఉన్న అందరినీ ప్రకాశింపచేస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ దీపం వెలిగిస్తే నా దీపానికి మాత్రం వెలుగు వస్తుందా, మనందరం వెలుగులో కనబడమా? కనబడతాం కదా. అలాగే అమ్మవారు మంగళ దీపరేఖ, అమ్మవారు ఉండడం వల్ల స్వామివారికి వెలుగు వస్తోందిట. అమ్మవారి వల్ల స్వామివారికి, స్వామివారి వల్ల అమ్మవారికి, ఇద్దరు అవిభాజ్యం అని చెప్పుకున్నాం కదా. అందుకని చెప్పి అలా ప్రకాశింపచేసే తత్వం ఏదైతే ఉందో అదే లక్ష్మీ తత్వము. నీలాదేవి ఎవరు? లక్ష్మీదేవి యొక్క అంశ. నీలాదేవి, రుక్మిణి, సత్యం వీళ్ళందరూ అంశలే, అమ్మవారి యొక్క అంశలే. మనం ఆ సమయాన్ని బట్టి ఆ అమ్మవారిని తలుచుకుంటాం అంతే. అందరూ లక్ష్మీదేవి అంశలం, మనందరం లక్ష్మీదేవి అంశలం కాదండి. మనలో ఉన్నది స్వామివారే కదా. మనం ఎప్పుడు చెప్పుకునేది అదే కదా. స్వామివారి నుంచి కర్మవశాత్తు విడిపడిపోయి ఉన్నాం మనం. అంటే స్వామివారి యొక్క అవయవంలో భాగాలే మనం, కానీ మనకి తెలియట్లేదు ఆ విషయం. మనకి గనక ఆ విషయం తెలుసుకుని పక్క వాళ్ళలో ఉన్నది ఎవడైతే ఉన్నాడో నాలో ఉన్నది వాడే అన్న విషయాన్ని మనం గనక తెలుసుకుంటే అసలు ఏముంటుంది, వసుధైక కుటుంబం అయిపోదు. కీచులాట్లు దెబ్బలాట్లు ఏమీ ఉండవు, నీ ఆస్తి గురించి తగాదాలు ఉండవు, దెబ్బలాడుకో అంతే కదా. కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి అంత చోట్ల అమ్మవారి మంగళదీపరేఖం అని ఎందుకన్నారంటే, మంగళదీపం ఏం చేస్తుంది, తాను ప్రకాశించడమే కాకుండా పరమాత్మని కూడా ప్రకాశింపచేస్తుంది.
కాబట్టి మంగళ దీపం అదే లక్ష్మీ తత్వము. వాళ్ళిద్దరూ కలిసి ఉంటేనే లక్ష్మీనారాయణ తత్వము. అది వీళ్ళు అడుగుతున్నారనమాట. అమ్మ మాకు తెలుసు లక్ష్మీనారాయణలు ఇద్దరిని సేవించాలని. శ్రీమన్నారాయణ తత్వము. మనం ఇంతకు ముందు పాసురాలలో కూడా దీపము అంటే జ్ఞానానికి ప్రతీక అని చెప్పుకున్నాం. కన్ను అన్నా కూడా జ్ఞానమే చెప్పుకున్నాం కదా. ఇక్కడ దీపం అంటే ఏంటి? జ్ఞానానికి ప్రతీక. శ్రీమన్నారాయణ తత్వము, లక్ష్మీనారాయణ తత్వము ఈ 5 గుత్తి దీపాల ద్వారా ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఏంటి ఈ 5 గుత్తి దీపాలు? దేని ద్వారా మనకి లక్ష్మీనారాయణ తత్వం తెలియాలి? శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస ఆగమాల ద్వారా. శృతి స్మృతి అంటే కొత్తగా ఉంది కదా. సరే, వేదాలు ఉపనిషత్తులు తెలుసు కదా, అవి శృతులు అనుకోండి. వాటికి ఉపాంగాలు ఉంటాయి. సబ్ పోలీస్ స్టేషన్, సబ్ పోస్ట్ ఆఫీసు, పెద్ద పోస్ట్ ఆఫీసు, చిన్న పోస్ట్ ఆఫీసు లాగా ఉపాంగాలు ఉంటాయి. ఓకేనా? సబ్ కేటగిరీస్ అన్నమాట. అవి స్మృతులు. శృతి స్మృతులు రెండు కూడా వేదాలకు సంబంధించినవే. ఓకేనా? ఇప్పుడు ఇతిహాసం అంటే మనకు తెలుసు, రామాయణ భారత భాగవతాలు. పురాణాలు అంటే అష్టాదశ పురాణాలు 18 ఉన్నాయి. బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం, పద్మ పురాణం, స్కాంద పురాణం, మనకి చాలా ఉన్నాయి కదా పురాణాలు, అవునా కదా? అలాగే కూర్మ, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ ఇవన్నీ పురాణాలే. అవి అలాంటివి 18 పురాణాలు ఉన్నాయి, అవునా? ఆ 18 పురాణాల ద్వారా తర్వాత ఇంకోటి ఏంటి? ఆగమాలు అంటే పాంచరాత్ర ఆగమం అని, శైవ ఆగమం అని, వైఖానస ఆగమం అని. ఆ ఆగమాలలో ఏవైతే సూత్రాలు సిద్ధాంతాలు ప్రతిపాదింపబడి ఉంటాయో దాని ప్రకారమే ఈ దేవాలయ నిర్మాణం కానీ, పరమాత్మ ప్రతిష్టాపన కానీ, హోమాలు కానీ, యజ్ఞాలు కానీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ శృతి స్మృతి పురాణ ఇతిహాస ఆగమాలన్నీ కూడా ఎవరిని వేద ప్రతిపాద్యుడిగా చూపిస్తున్నారు? విష్ణుమూర్తిని, శ్రీమన్నారాయణుని, లక్ష్మీనారాయణులని. అందుకనే లక్ష్మీనారాయణ తత్వం మాకు తెలుసమ్మా. ఆ గుత్తి దీపాలకు అలా పెట్టడానికి కారణం అది. అర్థమైందా? అంటే ఆ శ్రీతత్వ నారాయణమే గుత్తి దీపంగా ప్రకాశిస్తూ ఉంటుంది. శ్రీ నారాయణ ఇద్దరు ఉండాలి. శ్రీ ఉండాలి, నారాయణ ఉండాలి, ఇద్దరు కూడా ఉండాలి. మరి నీలాకృష్ణులు ఇద్దరూ శయనించినటువంటి మంచానికి ఉన్నటువంటి దంతపు కోళ్ళు ఉన్నాయని చెప్పారు కదా, అవి ఏంటనుకుంటున్నారు? ఎవరిది దంతం? కృష్ణ పరమాత్మ కువలయాపీడనం అనే ఏనుగుని చంపాడుగా, ఆ ఏనుగు యొక్క దంతాలు పీకిట కోళ్ళు చేయించట. అంటే ఆ కువలయాపీడనం అంటే ఏమని చెప్పుకుందాం మనం? అహంకారానికి ప్రతిరూపం. ఆ ప్రతి పాసురంలోనూ అమ్మ మనకి గుర్తు చేస్తోంది, అహంకారం నీకు ఉన్నంతసేపు నువ్వు పరమాత్మకు దూరంగానే ఉంటావు. అహంకారానికి ప్రతిరూపమే కువలయ పీడనం అంటే. కు అంటే భూమి, వలయం అంటే మొత్తం భూమండలాన్ని అంతటినీ కూడా పట్టి పీడించేది ఈ రోజేంటి? అహంకారం. నాకు తెలుసు నువ్వెంత, నాకు చెప్పేది నువ్వెవరు, నాకు అన్నీ తెలుసు, నువ్వు నన్ను అంటావా? కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? ఒకవేళ మనలో లోపం ఉన్నా సరే, లేకపోయినా సరే, మనలో లోపం లేకపోయినా సరే, ఎదుటి వాళ్ళు కనుక మన మీద ఒక నింద వేస్తే నమస్కారం పెట్టి అలాగే అని చెప్పి ఉప్పేసుకుని వెళ్ళిపో, అక్కడితో గొడవ ఆగిపోతుంది అంట. మనం అలా ఊరుకోంగా. ఆ టైంకి మనం ఇవేం గుర్తురావు మనకి. ఈ సూక్తులు కానీ, సూక్తి ముక్తావళి కానీ ఇవేమీ గుర్తురావు. ఆ టైంకి వాడు నన్ను అన్నాడు, నేను అనేయాలి. లేకపోతే మనమైతే మొగుళ్ళని తీసుకుని వెళ్ళిపోతాం బాధేయడానికి. లేకపోతే వాళ్ళైతే ఏం చేస్తారు? ఇంకో నలుగురు పెద్ద మనుషులు తీసుకుని వచ్చేస్తారు లోకంలో. కానీ మనం మన సంస్కారాన్ని నెమ్మదిగా ఈ తిరుప్పావైతో మార్చుకోవాలన్నమాట. ఒక మాట అన్నా పోన్లే మన పిల్లే కదా, పోన్లే మన స్నేహితురాలే కదా, పోన్లే అని ఊరుకుని మనం వెళ్ళిపోవాలి. అది చేతకానితనం ఎంత మాత్రమూ కాదు. నేను చేతకాని వాడిని అనుకుంటున్నావా ఊరుకుంటున్నానని అంటాం కాదు. అది మనం అమ్మవారు స్వామివారు ఉన్నారనే బుద్ధితో మనం వదిలేసాం. ఆ బుద్ధి వాళ్ళకు కూడా ఎప్పుడప్పుడు తోపింపు చేస్తాడు స్వామివారు, అందులో అనుమానం లేదు. అందుచేత ఆ ఏనుగు దంతాలు ఏనుగుని చంపితే వచ్చేటటువంటి దంతాలతోటి ఆ మంచం యొక్క 4 కోళ్ళు చేశారు. ఆ 4 కోళ్ళు ఎవరని చెప్పుకున్నాం? అహంకారము. ఆ అహంకారమే మనలో 4 రకాలుగా ఉంటుంది. అందుకే 4 కోళ్ళు. అహంకారం మనలో 4 రకాలుగా ఉంటుందిట. ఆ 4 రకాలు ఏంటంటే మనం ఏమనుకుంటాం? ఏం చేసినా
నేను చేసేసాను అంటాం. ఎప్పుడైనా సరే ఆ కర్తృత్వంలో అహంకారం అంటే నేను చేశాను అని అనుకోకుండా నా చేత పరమాత్మే చేయించుకుంటున్నాడు. నేనెవరిని చేయడానికి? ఈ రోజు గుడికి రమ్మంటే మీరు వచ్చారా? నేను చెప్పాలంటే నేను చెప్పగలనా? నోట్లో ప్రతి పదము ప్రతి మాట ఆవిడ ఉండి పలికిస్తోంది నోట్లోంచి. అలాగే మీరు వినగలుగుతున్నారంటే ఇక్కడే వీడుండి మిమ్మల్ని వినిస్తున్నాడు. అవునా కదా? అందుచేత మనం ఈ రోజు భగవద్ విషయం చెప్పుకుంటున్నామంటే అది మన గొప్పతనం ఎంత మాత్రమూ కాదు. అదంతా కూడా పరమాత్మ మనమెవరు అనుకోవడానికి ఆయన చేయించుకుంటున్నాడు. ఆయన ఇష్టం కోసం ఆయన చేయించుకుంటున్నాడు. అర్థమైందా? కాబట్టి మనం చేసేదంతా కూడా మనల్ని మనం ఇలా సంస్కరించుకుంటూ వెళ్ళాలి. ఆ అహంకారం మనకి ఉండకూడదు. నేను చేస్తున్నానన్నది కాకుండా పరమాత్మే చేయించుకుంటున్నాడు అలా అనుకుంటేనే ఒక రకమైన అహంకారం పోతుంది. 4 దంతపు కోళ్ళు అని చెప్పుకున్నాం కదా, దాంట్లో ఒకటి పోతుంది. రెండోది ఏంటి? అబ్బా ఈ భగవంతుడి కోసం అని ఈ గుడంతా అలంకరించాం. ఎంత బాగా అలంకరించాను, కాలు కింద పడితే ఎంత బాగా అలంకరించావో తెలుస్తుంది. ఆ అహంకారం ఉండకూడదు. మనమెవరో చేయడానికి పుష్పాలు ఇచ్చినా, స్వామికి నైవేద్యాలు పెట్టినా, అలంకరించినా వాడు ఆయన ఆనందం కోసం మంచి చేయించుకుంటున్నాడని అనుకుంటే ఏ దోషం ఉండదు. మనం చేసిన ఇన్నాళ్ళు ఏమంది గోదాదేవి, నేను ఆయన భక్తుడిని అనుకుంటే దోషం లేదండి. కానీ ఇప్పుడు ఆ స్టేజ్ని కూడా దాటొచ్చేసారు. నేను ఆయన భక్తుడిని కాదు, నేనెవరిని ఆయన భక్తుడిని అనుకోవడానికి. ఈ శరీరంలో ఉన్నది వాడే, వాడి వస్తువు అయినా నన్ను వాడే తీసుకెళ్ళిపోతున్నాడు. మనం అనుకున్నాం కదా, ఎన్నో కర్మలు చేసుకోబట్టి స్వామివారి శరీరం నుంచి విడిపడిపోయాము. మనల్ని పొందగలిగిన వాడు ఎవడు? ఆయనే పొందాలి. మనం ఎవరు పొందడానికి? ఆయన పొందాలనుకుంటే పొందగలం ఏంటి? మనకు అంత శక్తి ఎక్కడిది? ఆయన కృప చేత, ఆయన కరుణ చేత, ఆయన వాత్సల్యం చేత మనల్ని పొందేలా ఆయన చేసుకోవాలి. అప్పుడు మనం ఇప్పటిదాకా నేను భక్తుడిని అన్న అహంకారంతో తప్పు లేదంటుంది. కానీ ఇప్పుడు అలా కూడా కాదు, నేను ఆయన వస్తువునైనా నన్ను పొందేది ఆయనే అని అనుకోవాలి. ఎప్పుడు అలాగే ఆ జ్ఞానం మాత్రమే కలిగి ఉండాలి. ఇంకోటి ఏంటి? నేను చాలా పురాణాలు చదివాను, భగవద్గీత వచ్చి నాకు, విష్ణు సహస్రనామం అర్థం కంఠోపాఠంగా వచ్చేసి, తిరుప్పావి పుస్తకం అంతా బట్టి నాకు ఆ భగవద్జ్ఞానం నాకుంది అని నేను అనుకోకూడదు. ఆ జ్ఞానం ఇచ్చేవాడు ఎవడు? ఆయన ఇచ్చారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అంతే కదా. పురాణాలు చదివినా, ఇతిహాసాలు చదివినా, ఏం చదివినా భగవత్ కటాక్షం లేకపోతే మీరు ఒక్క పుస్తకంలో ఒక్క అక్షరం కూడా ముట్టుకోలేరు. మీ వల్ల కాదంత ఎంత ప్రయత్నించండి అవ్వదు. ఆయన కృపా కటాక్షం ఉంటేనే అవుతుంది. అదంతా అలా అనుకుంటేట ప్రతిదీ కూడా స్వామివారికి లింక్ చేసుకుని మనం కనుక ఉంటేట మనలో ఉన్నటువంటి అహంకారం నెమ్మదిగా దూరం అయిపోతుంది. ఇది ఏ ఒక రోజో, ఏ 30 రోజులో, ఏ సంవత్సరమో పోయేది కాదు. ఈ అహంకారం సంవత్సరాల తరబడి సాధన చేయాలి. సాధనమున పనులు సమకూర ధరలోన. సాధన చేస్తూ ఉంటే ఎప్పటికైనా మనకి ఖచ్చితంగా మన అల్టిమేట్ గోల్ అయినటువంటి పరమాత్మని చేరుకోగలం. ఈ రకంగా మన అహంకారం పోవాలి. అందుచేత అమ్మ శ్రీమన్నారాయణ తత్వమైనటువంటి మిమ్మల్ని మేము చూసామంటే అహంకార రహిత స్థితికి మనం వస్తేదో మంచం మీదకి వెళ్ళగలం. ఆ మంచం ఏంటి? నీలాకృష్ణులు శయనించిన మంచం అని చెప్పుకుందాం కదా. ఆ కింద ఉన్న అహంకారానికి ప్రతీకలని చెప్పుకుందాం కదా. అహంకారం నశిస్తేనే ఆ మంచం మీదకి మనం వెళ్ళగలం. అంటే శాస్త్రముతో ప్రతిపాదించబడినటువంటి అహంకార రహిత స్థితికి మనం చేరుకోవాలి. ఇంతకు ముందు 9వ పాసురంలో 9కి మనకి కొంత సంబంధం ఉంది అని చెప్పాను అని బోల్డ్ అని చెప్పుకున్న ఆ రోజు. 4కి కూడా సంబంధం ఉంది. ఏంటి చెప్పండి? ప్రతి అంకెకి ఉంటుంది. ఇప్పుడు 4 వచ్చింది కాబట్టి అనుకుంటాను. 4 చెప్పండి. నేను ఒకటి చెప్తాను. 4 వేదాలు, ఇంకా 4 దిక్కులు. ఓకే, ఇంకా పర్లేదు, బాగానే ఉంది. అయితే ఇంకా మనం సంకల్పంలో చెప్పుకుంటాం ధర్మార్థ కామ మోక్ష సిద్ధ్యర్థం. అవునా? ధర్మార్థ కామ మోక్షాలు అనేవి 4. ఇంకా చెప్పాలి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర దేవ మనుష్య తిర్యక్ స్థావరాలు. దేవతలు, మనుష్యులు, తిరిగేవి, పాకేవి, ఈదేవి, ఎగిరేవి అంటాం కదా, అవన్నీ. ఇంకా కృత చతుర్వేదాలు అయిపోయింది. ఫస్ట్ అదే. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు, 4 యుగాలు. ఇంకా సృష్టి, స్థితి, సంహారము, చివరిలో మోక్ష ప్రదత్వము. ఇలా ప్రతిదీ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు, అన్ని 4 అనుకోవచ్చు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అహంకార రహిత స్థితి తెలిస్తేనే ఆ మంచం మీదకి వెళ్ళగలం.
సరే, అటువంటి మంచం మీద అంటే చతుర్విధములుగా శాస్త్రముల చేత ప్రతిపాదింపబడేవి ఏవైతే ఉన్నాయో 4, ఆ 4 ఉన్నటువంటి మంచం మీద శయనించారని అనుకుందాం. ఆ మంచం ఎలా ఉందిట? మెత్తెండ్ర పంచ సైనత్తిన్ మేలేరి. అమ్మ, మంచం మీద పడుకుంటే సుఖంగా ఉండదా? ప్రాణం హాయిగా ఉండదు ఎలా ఉన్నా సరే. కానీ ఈ మంచానికి చాలా విశేషమైనటువంటి విశిష్టత ఉందట. చాలా విశాలంగా ఉందిట, తెల్లగా ఉందిట, దూదిలా మెత్తగా ఉందిట. అసలు చూస్తుంటేనే నిద్ర వచ్చేస్తుంది మనకి, వింటుంటేనే. అవునా? మంచం గురించి వింటుంటేనే నిద్ర కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఆ మంచం చాలా విశాలంగా ఉందిట. పైగా వేసవకాలం పడుకుంటే చల్లగా ఉంటుందిట. అదేదో ఇస్తే బాగుండు, ఏసీలకి బిల్లులు కట్టక్కర్లేదు ఇంకా. వేసవకాలం పడుకుంటే చల్లగా ఉంటుందిట, శీతాకాలం పడుకుంటే వెచ్చగా ఉంటుందిట. ఎంత బాగుంది చూడండి ఆ మంచం. అవునా? అలాగే తెల్లగా ఉంది, మెత్తగా ఉంది, విశాలంగా ఉంది. అటువంటి మంచం మీద పడుకున్నట్ట. అంటే ఎన్ని లక్షణాలు చెప్పారు? 5 లక్షణాలు చెప్పారు. ఈ 5 లక్షణాలు ఏంటంటేట, అర్ధ పంచక జ్ఞానము అని సమాశ్రయణాలు చేసేటప్పుడు మనకి ఈ శరీరం యొక్క స్వరూపాన్ని చెప్తూ, ఈ శరీరం ఎవరికి చెందాలో చెప్తూ, ఆ స్వరూప జ్ఞానాన్ని అంతటినీ కూడా మనకి చెప్తారనమాట. అర్ధ పంచక జ్ఞానాన్ని ఇక్కడ మంచం రూపంలో చెప్తున్నారు. ఏంటిట? మనం వేసవ కాలంలో చల్లదనము, శీతాకాలంలో వెచ్చదనము ఉంటుంది, విస్తృతంగా ఉంటుంది, తెల్లగా మృదువుగా ఉంటుందని చెప్పుకుంటున్నాను చూసారా? అదేంటంటే దాంతో పాటుట ఈవిడ కేశాలుట మంచి సువాసన గుబాలించి ఉన్నాయట. ఎలా అంటే పువ్వులు ఈవిడ కేశాలను అలంకరించాకనే విచ్చుకున్నాయట. అంటే ఈవిడ కేశాలకి ఎంత మహత్వమో, ఎంత గుబాళింపు ఉందో చూడండి. ఇంకా ఆ పువ్వులకి సహజంగా ఉన్నటువంటి పరిమళం కంటే ఎక్కువైపోయిందట పరిమళం. అలాంటి సువాసన గుబాళించేటటువంటి కేశాలు. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, కేశాలు దేనికి గుర్తు అని చెప్పాను? భగవద్ వ్యామోహానికి గుర్తు. పరిమళం దేనికి గుర్తు? భగవత్ ప్రీతికి గుర్తు. మనం ఈ కేశాలు, పరిమళం లేకపోతే ఇవన్నీ వచ్చేప్పుడు మనం సామాన్యమైన అర్థాన్ని తీసుకోకూడదు. ఇదంతా కూడా భగవత్ పరంగా సాగుతోంది కాబట్టి భగవత్ పరంగానే మనం తీసుకోవాలి. పైగా ఈ మంచం మీద స్వామివారు అమ్మవారు ఒకే శయ్య మీద ఒక ఆనందాన్ని అనుభవిస్తున్నారు అనేటప్పుడు మనం శృంగార పరంగా తీసుకోకూడదు. జనరల్గా మనం సినిమాలో హీరో హీరోయిన్ల వేషాలు చూసి అదే ఇలా చెప్పారేంటి, పరమాత్మని అమ్మని ఇలా చెప్పచ్చా అని అనుకోకూడదు. ఇక్కడ ఏంటి, సృష్టికి ముందు అమ్మవారు స్వామివారి యొక్క స్థితిని తెలుపుతోంది ఈ పాసురం. సృష్టికి ముందు మనం పిల్లలు పుట్టాలి అంటే అమ్మ నాన్న ఒకటవ్వాలి కదా. మనం మన కర్మ ఎలా పోగొట్టుకుంటాం ఈ జన్మ లేకపోతే? ఎప్పుడూ పురుగుగాను పుట్టగానే ఉండిపోతామా? మనిషి జన్మ ఎత్తితేనే కదా మన కర్మ పరిపక్వం చేసుకోగలిగేది. కర్మ అనుభవించి కర్మని దూరం చేసుకోవాలి అంటే స్వామివారి పాదాలు పట్టుకోవాలి కదా. దానికి ఏం చేయాలి? సృష్టి జరగాల వద్దా? అందుకని అమ్మవారు స్వామివారు ఇద్దరు ఒకే పర్యంకం అంటే ఒకే మంచం మీద ఖచ్చితంగా ఉండాలి. అలా ఉండగా మనం సేవించుకోవాలి. అప్పుడు మన కర్మ పరిపక్వం అవుతుంది. అంతేగాని దీన్ని బాహ్యమైనటువంటి నీచమైన అర్థం వచ్చేలాగా శృంగార పరంగా అస్సలు చూడనే కూడదు. స్వామివార్త అమ్మవారి యొక్క కేశ సౌందర్యానికి హాయిగా మత్తుతో ఉండిపోయి అమ్మవారినే చూస్తూ అమ్మవారితోనే ఉన్నట్ట. ఆ విషయాన్ని వీళ్ళు ఇక్కడ చూస్తారు. నీలాదేవి కూడా పాప ఇంతసేపు అయింది కదా, లేచి వెళ్ళి తలుపులు తెద్దామంటే స్వామివారు ఒప్పుకోవచ్చ. వెంటనే వెనక్కి లాగుతారట. వెనక్కి లాగి కాసేపు ఉండని చెప్పి అమ్మవారి యొక్క శారీరక ఆ స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ ఆ యొక్క కురుల యొక్క వాసన చూస్తూ, అంటే అమ్మవారికి స్వామివారి మీద ఎంత భక్తి ఉందో ఆ భక్తిలో స్వామివారు కూడా ఓలలాడుతున్నారు. అలా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఆ భగవద్ వ్యామోహంలో స్వామివారు ఉన్నారు. అంటే మీకు ఇంతకు ముందు మనం అనుకున్నాం, మూలాధారం నుంచి సహస్రారం దాకా 7 చక్రాలు ఉంటాయి అనుకున్నాం కదా. ఈ కుండలిని జాగృతం అయినప్పుడు మూలాధారం నుంచి 7 చక్రాల ద్వారా సహస్రానికి వెళ్తే అక్కడ రమిస్తూ ఉంటారు కదా. అటువంటి స్థితిలో ఉన్నారన్నమాట స్వామివారు అమ్మవారు ఇద్దరు కూడా. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని అయ్యో నన్ను వెళ్ళనివ్వండి అంటే వద్దొద్దు నువ్వు వెళ్ళొద్దు అనడం కూడా వీళ్ళు చూసి, ఇది ఏమన్నా నీకు బాగుందా నాయనా, వెళ్ళొద్దని చెప్తావా, అమ్మ వస్తుంటే తలుపు తీస్తానంటే ఇది ఏమన్నా నీకు బాగుందా, మేం కూడా ఆ మంచం మీదకి రావాలి కదా, ఆ మంచం మీదకి వచ్చినప్పుడే కదా మీకు కూడా నిండుదనం, మమ్మల్ని ఇంకా మంచం మీదకి తీసుకెళ్ళరా, మీరిద్దరే ఉంటారా మంచం మీద, కుదరదు. నువ్వెవరివి? సదేక రూపాయ విష్ణువే ప్రభ విష్ణువే మనకి విష్ణు సహస్రనామంలో వస్తుంది. వాళ్ళు ఆయన అమ్మవారు ఆయన వేరు కాదు, ఇద్దరు ఒకళ్ళే, ఒక రూపమే కానీ
ఏం చేస్తారు? జ్ఞాన భక్తి అనేటటువంటి అమ్మవారి యొక్క స్థనములను ఆనుకుని, అమ్మవారి స్థనాలు ఉంటాయి కదా, అవేంటి? ఒకటి జ్ఞానము, ఇంకొకటి భక్తి. మనకి జ్ఞానము కావాలి, భక్తి కావాలి. స్వామివారు ఏం చేస్తారట? జ్ఞాన భక్తి అనేటటువంటి స్థనములను ఆనుకుని కేశపాసం అనేటటువంటి ఆ భక్తి జనిత వ్యామోహంతో, కేశం అంటే జుట్టుని వ్యామోహం అని చెప్పాను కదా, భక్తి వ్యామోహం. భగవద్భక్తి, శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎంత ప్రేమ ఉందో కేశాల వాసన చూస్తే తెలిసిపోతుందిట. ఎవరి కేశాలైనా సువాసనాభరితంగా ఉన్నాయనుకోండి, వాళ్ళకి భగవద్భక్తి ఉన్నట్టే లెక్క. అర్థమైందా? అందుకే మనకి వారానికి 2 సార్లు తల శుభ్రంగా ఉంచుకోమన్న కారణం అది. అంతేగాని మట్టి పట్టేస్తుంది, అది మట్టి ఎలాగో పడుతుంది, మన శరీరమే మట్టి కదా, అది ఓకే. కానీ తల ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి, ఎందుకంటే అది లక్ష్మీప్రదం. అందుకని వారానికి ఖచ్చితంగా 2 రోజులు చేయాల్సిందే హెడ్ బాత్. అందుకని ఆ కేశాలు ఎప్పుడైతే మృదువుగా సువాసన గుబాళించి ఉన్నాయో భక్తి వ్యామోహం ఉన్నట్టే. అలాగే ఈ పుష్పాలు ఉన్నాయి కదా, పుష్పాలు అమ్మవారి శిరస్సును అలంకరించగానే వికసించాయని చెప్పుకున్నాం కదా. ఆ పుష్పాలు ఎవరు? మనమే, జీవులు. జీవులు ఎప్పుడైతే అమ్మవారి ప్రాప్యాన్ని సంపాదించామో మన పాపాలు పరిపక్వత పోతాయి, పాపాలు నశించిపోయి మన కర్మలు పరిపక్వత చెందుతాయి. పాపాలు పోయి మన కర్మలు పరిపక్వత చెందడమే పువ్వులు వికసించడం అంటే. ఎప్పుడైతే కర్మ పరిపక్వత చెందిందో భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మనకి ఆర్డర్ పాస్ అయిపోయినట్టే, అమ్మవారు ఆజ్ఞ ఇచ్చేసినట్టే, దగ్గర నుండి తీసుకెళ్తున్నట్టే. అందుచేత అమ్మవారి యొక్క జ్ఞాన భక్తులనే స్థనములను ఆనుకుని ఆ కేశపాసం అనేది భక్తి జనిత వ్యామోహంతో జీవాత్మ అనేది పుష్పాలను గుత్తులు గుత్తులుగా దాల్చినటువంటి శ్రీదేవి సంబంధం, అంటే అమ్మవారి సంబంధం కలిగి ఉన్నటువంటి పరమాత్మ. చూసారా ఎంత అర్థం ఉందో? మనం అందుకే ఎప్పుడు బాహ్యమైనటువంటి చెత్త మీనింగ్లు తీసుకోకూడదు. దాంట్లో అంతరార్థంగా స్వామివారు అమ్మవారు ఒకే మంచం మీద ఉన్నారు అంటే శృంగార పరంగా కాకుండా ఇలా తీసుకోవాలన్నమాట. అందుచేత అలాంటి అమ్మవారితో ఉన్నటువంటి అయ్యవారిని లేపుతున్నారు ఈ పాసరంలో అని. ఒక్కసారి ఒక మాట మాట్లాడుకొని తలుపు తీయద్దు. స్వామిని అడుగుతున్నారు వీళ్ళు బయట నుంచి, ఒక్క మాట మాట్లాడు. నువ్వు మాట్లాడావా మాకు ఆనందం కలుగుతుంది. ఆ రోజు కురుక్షేత్ర యుద్ధ రంగంలో అర్జునుడికి చెప్పావు కదా, మా శుచః శోకించద్దు నేనున్నాను అన్నావా లేదా? అలాంటి ఒక్క మాట పలుకు చాలు, మేము ఆనందంగా ఉంటాం. ఆ రోజు ద్రౌపదీదేవి ఎలుగెత్తి గోవిందా అంటే నువ్వు బట్టలు ఇచ్చావా లేదా? నువ్వు ఉన్నావని నమ్మకంతోనే కదా పిలిచింది. అలాగే మా మీద కూడా దయ చూపించు. ఒకే ఒక్క మాట నువ్వు మాట్లాడితే, అమ్మయ్య కృష్ణుడు పలికాడురా బాబు, మనకి కృష్ణుడు ఉన్నాడు, అభయం ఇచ్చాడు అన్న ఆనందంతో మేము ఉంటాం. అలా ఒక్క మాట నువ్వు మాట్లాడు అంటూ వీళ్ళు వెనకాల ఉన్నటువంటి ఈ బయట ఉన్నటువంటి గోదా గోపికలంతా కూడా లోపల ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని అర్థిస్తున్నారు. పైగా మైత్తడం కన్నినాయ్ నీయున్ మనాలనే అంటారు. అంటే అమ్మవారి కాటిక పెట్టుకుందిట. ఆ నల్లని కాటుకతోటి స్వామివారిని ఇలా వారిస్తోంది, ఇలాగా వెళ్ళొద్దు అని. చూసారు అంటే వాళ్ళకి అలా అనిపించిందేమో, కనురెప్పలా అనేసరికి సైగ చేస్తుంది అమ్మవారు. అమ్మ అనుకుని, అమ్మ నువ్వు నీ అందమైన కాటుక కళ్ళతోటి ఆ అందంతో స్వామివారిని ఆకర్షించుకుని మమ్మల్ని కూడా చేర్చాలి కదా, నువ్వెందుకు అలా చేస్తున్నావు? అలా చేయకూడదు కదా. నీ కన్నుల అందము, నీ కాటుక స్వామిని వశపరుచుకొని మాకు అందించడానికి ఉపయోగించాలి తప్పితే స్వామిని నిరోధించడానికి కాదమ్మా అని పైకొకటి. అంతరార్థం ఏంటి? కాటుక తయారు చేసేప్పుడు మనకి దాంట్లో పచ్చకర్పూరం వేస్తారు, ఎందుకని? చల్లగా ఉంటుందని, అవునా కదా? ఆ చల్లదనం అంటే జీవుల మీద ఉన్నటువంటి కారుణ్యము. ఆ కాటుక ఏంటి? కాటుకలో మన పాపాలన్నీ దాచేస్తారు అమ్మవారు. మీకు నిన్న మనం అనుకున్నాం కదా, ఎప్పుడో చేసిన తప్పులన్నీ ఎత్తుతాడు నాన్నగారు అని. అవేమి ఎత్తకుండా ఆ కాటుకలో దాచేస్తారు అమ్మవారు. పర్వాలేదులేండి మనవాడే కదా, ఏదో తెలిసి తెలియకుండా చేశాడు అన్న అవకాశం కూడా ఇవ్వదు ఇంకా ఆవిడ. ఏం పాపాలు లేవు, ఇంకా నలుపు రాసేస్తే ఏం కనబడతాయి అక్కడ? మీరు ఏదన్నా రాయండి పుస్తకం మీద, మంచి శ్లోకం నలుపు రాసేస్తారు అనుకోని ఏం కనబడదు కదా. అలాగే మన పాపాలన్నీ కూడా కాటుక కింద దాచేస్తారు. దాచేసి కాటుకలో కలిపినటువంటి చల్లదనం ఉంటుంది కదా, అంటే కారుణ్యం వర్షించి మనల్ని స్వామివారి దగ్గరికి తీసుకెళ్తారు. వాళ్ళు ఎక్కడ పడుకున్నారని చెప్పాం? ఆ దంతపు కోళ్ళు చేసినటువంటి పెద్ద విశాలమైన మంచం మీద పడుకున్నారని చెప్పాం కదా, అదే పరమపదము. ఆ మంచం అంటే ఏం కాదు, పరమపదం అది. జీవుడు ముక్త పురుషుడై అంటే ఎన్నో జన్మలకి ఎప్పుడైనా వస్తుంది, మనం ఎప్పుడైనా పరమాత్మను చేరుతాం అని చెప్పుకున్నాం కదా. దీంట్లో జీవుడు వెళ్ళిపోయాక అనేక దశలు దాటుకుంటూ వెళ్తాడు.
విరజా నదిలో స్నానం చేయడం అని, ముక్త పురుషుడు చేయవలసిన అలంకారాలు తర్వాత పాసురాల్లో వస్తాయి, చెప్పుకుందాం. అలా అయిపోయాక అక్కడ నీలాకృష్ణులు ఇద్దరు, లక్ష్మీనారాయణులు ఇద్దరు కూర్చున్నటువంటి ఆ పరమపదం అనేటటువంటి మంచం మీద ఉండగా జీవుడు ఇవన్నీ దాటుకొచ్చినటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవుడికి తన పాదాన్ని ఇస్తాట స్వామి. ఇలా పాదం పెడతాట. పాదం పెట్టంగానే జీవుడు ఈ పాదం మీదకి ఎక్కితే వెంటనే పరమాత్మ ఇలా లాగేస్తాట. అంటే పరమాత్మని చేరుకున్నాడు. అలాంటిది కావాలి వీళ్ళు అడిగేది అది. వీళ్ళు అంతరార్థంగా ఏమడుగుతున్నారు? మేము పరమపదంలో మీతో పాటు కూర్చుంటాం. అది మంచం మీద వీళ్ళిద్దరూ పడుకుంటున్నారు, మీరిద్దరు ఉన్నారు, మేము మమ్మల్ని రానివ్వట్లేదంటే ఏంటి అర్థం? మాకు మోక్షం ఇవ్వండి, పరమపదం మీద మీతో కూర్చుంటాం. ఎప్పుడైతే జీవుడు ఎక్కడానికి తన పాదాన్ని ఇచ్చాడో జీవుడు ఆ పాదం మీదకి ఎక్కంగానే పరమాత్మ అడుగుతాట, నువ్వెవరివి అని అడుగుతాట. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనైతిని. అంటే నీకు నాకు తేడా లేదయ్యా, నువ్వే నేను, నేనే నువ్వు, నాలో ఉన్నవాడు నువ్వే, నీలో ఉన్నది నేనే, అంతటా ఒకళ్ళే ఉన్నాం అని చెప్పడం అనమాట. అహం బ్రహ్మాస్మి అన్న సమాధానం ఎప్పుడొచ్చిందో వెంటనే లాగేస్తాట, పరమాత్మ మోక్షం ఇచ్చేశాడు. అలాంటి మోక్షప్రదమైనటువంటి ఆ పరమపదంలోకి వెళ్ళాలి అంటే ఈ లక్షణాలన్నీ మనకు ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ముక్త పురుషుడు. ముక్త పురుషుడు అంటే అది ఎన్ని పోనీ ఈ జన్మలోనే జరిగితే అంతకంటే సంతోషం ఏముంటుంది? ఎన్ని జన్మలకు వస్తుందో, ఎన్ని జన్మలకు వచ్చినా చివరికి వెళ్ళేది మనం పరమాత్మ సన్నిధానానికే. కాబట్టి అలా మనకి తీసుకెళ్తాడు. అలాగే విశాలమైనటువంటి కాటుక కన్నులు కలదానా. పిల్లలు ఎంత అజ్ఞానులైనా ఎంత కోపిష్ఠులైనా తల్లి కన్ను ఎర్రబారో అంటూ ఉంటుందేంటి? కన్ను ఎర్ర చేస్తున్న పిల్లల మీద తల్లి చేయదు. ఎప్పుడు కృపావర్షమే, ఫోన్లే పిల్లాడు తెలియకేదో అన్నాడు అంటుంది. కానీ ఇలా అంటావా నువ్వు అని చెప్పి చిత్త కొడుతుందా? ఎప్పుడు అందు. ఎప్పుడు వెనకేసుకురావడమే. అవునా కదా? అందుచేత మన పాపాలన్నీ కూడా ఆవిడ కాటుక కంట్లో దాచేసి మన మీద కృపావర్షాన్ని కురిపించి మమ్మల్ని స్వామివారి దగ్గరికి చేర్చడమే కదమ్మా నీ బాధ్యత. నువ్వు అలా వారించవచ్చునా? అస్సలు అలా వారించకమ్మా. మన అపరాధాలన్నీ కనబడకుండా చేస్తున్నట స్వామివారికి. అందుచేత అమ్మా మమ్మల్ని రక్షించు. మా అపరాధాలన్నీ కనబడకుండా చేయడంతో వెంటనే స్వామివారికి వీడన్నీ మంచి పనులే చేస్తున్నాడు, ఎక్కడ ఏమీ లేవు, బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది అనుకుంటాట. అంటే ఆయనకు ఉన్నటువంటి నిరంకుశత్వం నెమ్మదిగా తగ్గిపోతుంది. మన మీద సానుకూల పవనాలా మంచివాడైతే వీడిని కటాక్షించచ్చు అనుకుంటాట పరమాత్మ. అనుకుని నీయున్మణాలనే ఎత్తనే పోదుం తుయిలలో వట్టాయక నీ ఏంటమ్మా ఎంతసేపు నువ్వా మీ భావనే పట్టుకుని కూర్చుంటావా? ఆయన వదిలి ఒక్క క్షణం కూడా రావా? నువ్వు వచ్చి లేచి తలుపు తీయాలి కదా, నువ్వు ఆయన ఎవరో ఒకరు లేవాలి కదా. ఒక్క క్షణం కూడా నువ్వు నీ ప్రియుణ్ణి ఎడబాటి రాలేవా అమ్మా? నీ సంకల్పము ఆయన సంకల్పము ఒకటే. మాకు అర్థమైంది ఆ విషయం. మీరిద్దరూ ఏం చేసినా మాట్లాడుకునే చేస్తారని మాకు అర్థమైంది. మరి మమ్మల్ని కూడా ఉద్ధరించాలి కదా. మీ ఇద్దరూ మాట్లాడుకోండి, మమ్మల్ని కూడా పర్యంకం మీదకి తీసుకోండి. మరి సీతాదేవి 10 నెలల పాటు రామచంద్రమూర్తిని వదిలేసి మరి ఆ యొక్క స్త్రీలను కాపాడడానికి ఎన్ని అవస్థలు పడిందా లేదా? ఎడబాటు కలిగిందా లేదా? మరి రామచంద్రమూర్తితో 10 నెలల పాటు ఎడబాటు కలిగింది సీతమ్మ వారికి. నిన్న 10 నెలల పాటు ఎడబాటో 2 నెలల పాటు ఎడబాటు అడగట్లేదు. ఒక్క క్షణం తలుపు తీయడానికి ఎంతసేపు పడుతుంది? ఒక్క క్షణం ఎడబాటు నువ్వు ఓర్చుకోలేవా? ఒక్క క్షణమే కదమ్మా. ఆ ఒక్క క్షణం కనుక నువ్వు వదిలేసి చక్కగా బయటకు వస్తే, తలుపు తీస్తే మమ్మల్ని కూడా తీసుకెళ్ళమ్మా. మాకు మీ ఇద్దరు కలిసి ఉండడమే కావాల్సిమా, అది మర్చిపోకూడదు. మనం ఇద్దరిని కలిపే సేవించాలి. మీ ఇద్దరు కైంకర్యమే మాకు కావాలి. అమ్మ నాన్న ఇద్దరు బాగుంటేనే, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటేనే మేము సంతోషం. మీ ఇద్దరు సంతోషాన్ని చూసి మీకు సేవ చేయడమే భాగ్యం అనుకుంటాం మేము. మీ కైంకర్యమే మాకు కావాలి. అందుకే చూడండి, మనం మంగళాశాసనం చేసినా ఏ పూజ చేసినా ఇద్దరికి సమానంగా చేస్తాం, ఇద్దరికి సమానంగా చేస్తూనే ఉంటాం అనమాట. అందుచేత మనం ఏం చేసినా మీ ఇద్దరికి కైంకర్యమే చేసుకుంటాం కదా. ఒక్కసారి వచ్చి తలుపుతి అంటూ ఎత్తనే ఏలం పిరివాత గిలాయాల్ తత్వమన్రు తగవే లోరెంబావాయ్. మేము మీ ఇద్దరిని విడదీయడానికి రాలేదు, మీ ఇద్దరికి కలిపి మంగళాశాసనం చేయడానికి వచ్చాం. మనం రోజు మంగళాశాసనం చెప్పుకుంటున్నాం కదా, మంగళాశాసనం చేయడానికి వచ్చాం. అంతేకాదు మేము ఎన్ని నెలల పాటు విరహం అనిపిస్తున్నామమ్మా. ఎప్పుడో మమ్మల్ని నేలమాళిగలో దాచేశారు పెద్దవాళ్ళందరూ కలిసి. అసలు కలవడానికే వీల్లేదన్నారు. కుంగి కృషించిపోయి ఎప్పుడెప్పుడు కృష్ణుడిని చూద్దామా అన్న విరహంతో మేమున్నాం. పైగా మేము ఎలా నడుస్తున్నామో కూడా తెలియట్లేదు. తుప్పల్లో పడి నడుస్తున్నామో, కింద ముళ్ళు గుచ్చుకుంటున్నాయో, రాళ్ళు గుచ్చుకుంటున్నాయో, చీకట్లో ఏం తొక్కేసి వస్తున్నామో మాకు తెలియట్లేదు. మంచు కురుస్తోంది పైన, కింద తడి,
మాకు ఎలా నడుస్తున్నామో తెలియని స్థితిలో మేము ఇలా ఉంటే నువ్వేంటి స్వామివారితో హాయిగా మంచం మీద ఆనందాన్ని అనుభవించడం నీకేమన్నా తగునా? పైగా ఆయన వదిలి ఒక్క నిమిషం కూడా ఎడబాటు ఓర్చుకోలేవా నువ్వు? ఒక్క నిమిషమైనా వదిలి ఉండాలి కదమ్మా. వదిలి మమ్మల్ని తీసుకుని ఆ పర్యంకం మీదకి మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. నువ్వు అలా ఊరుకోవడం నీకు ధర్మం కాదు. సీతాదేవి ఉంది కదా, కనీసం నువ్వు ఒక్క నిమిషమైనా ఒక్క క్షణమైనా స్వామివారిని విడిచిపెట్టాలి కదా. నీకు కృప లేదు అందామా? కాదు కాదు, తల్లికి కృప లేకుండా ఉండనే ఉండదు. ఆ మాట మేము అనలేకపోతున్నాం. కానీ నువ్వు కృపగలదానివి, దయగలదానివి, ఒకళ్ళు బాధపడుతుంటే చూసి ఓర్చుకోలేని దానివి. కాబట్టి అమ్మ ఒక్కసారి లేచి తలుపు తీయమ్మా అంటూ వేడుకుంటూ ఉన్నారనమాట ఈరోజు పాసరంలో. కాబట్టి పురుషాకార భూతురాలైనటువంటి అమ్మవారిని ఆశ్రయించి స్వామివారిని ఆశ్రయించాలి. కాబట్టి అలాగే మనకి భగవద్ రామానుజులు కూడా చెప్పారు. కాబట్టి ఏమని చెప్పారు భగవద్ రామానుజులు? అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ్యాం శరణమహం ప్రపద్యే. అమ్మ అఖిల లోకాలకి జగన్మాతవు నువ్వే, అనన్య శరణ్యురాలకు అయినటువంటి వాదానివి నువ్వే. తల్లి బిడ్డలకు ఎలాగైతే ఉపయోగపడుతుందో మేమందరం నీ బిడ్డలమే కదా, మాకు కూడా నువ్వు అలాగే ఉపయోగపడి మమ్మల్ని స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళాలి. నువ్వు తప్ప మాకు ఇంకెవరూ దిక్కులేదు. నువ్వు మమ్మల్ని కటాక్షించు. నువ్వు దేవదేవ దివ్య మహిషి అని చెప్పి అంతఃపురంలో కూర్చుంటే ఎలాగా? అమ్మవి నువ్వు, అంతకంటే ముందు అమ్మవి. కాబట్టి బయటికి వచ్చి మమ్మల్ని కటాక్షించు అంటూ ఈ రోజు పాసురంలో నీలాదేవిని లేపుతారు. వీళ్ళు ఇద్దరూ లేచారో లేదో రేపటి పాసురంలో చూద్దాం. అంతకంటే ముందు మిమ్మల్ని ఏమనమన్నాను నేను? గట్టిగా అనండి ఒకసారి. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.